హలో అండి. ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఆలూ ఫ్రై చేసి చూపించబోతున్నాను. ఆలూ ఫ్రై చేసుకోవడానికి ముందుగా కొన్ని ఆలుగడ్డలు తీసుకొని చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూ పీసెస్ అన్నీ వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం అన్నిటికీ పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసి మరీ ఇంకొకసారి మొత్తం బాగా కలపండి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందామండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఆలు కాస్త వేగి ఉంటుందండి. ఆలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. జస్ట్ ఒక 10 to 20% అయితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని మరి ఇంకొకసారి బాగా కలపండి. ఆలు ఎంత ఉడికిందో తెలుసుకోవాలంటే చేతితో ఒకసారి ప్రెస్ చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకు అయిపోయింది. జస్ట్ ఒక 20% అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను బుడ్డల పొడి వేస్తున్నానండి. ఇది నేను ముందుగా వేయించి పెట్టుకున్న బుడ్డలు, కొద్దిగా ఉప్పు, కారం, కొన్ని ఎల్లిపాయలు వేసి బుడ్డల పొడి చేసి పెట్టుకున్నాను. ఆ పొడి వేస్తున్నాను. ఈ పొడి వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలపండి. ఇలా కలిపి మరి ఒకసారి మూత పెట్టుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి, సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకు ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు లేదా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ ఆలూ ఫ్రై చపాతీలోకైనా బాగుంటుంది, రైస్లోకి సైడ్ డిష్‌లాగైనా బాగుంటుంది, లేదా కొద్దిగా రైస్లో ఈ ఆలూ ఫ్రై మొత్తం వేసుకొని ఆలూ రైస్ లాగా కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.